సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో ఈరోజు ఒక మాటను చదవాలని నేను కోరుతున్నాను. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనాన్ని ఈరోజు వాక్యాంశంగా మనం చదువుకుందాం. 2 Samuel chapter 7 and verse 20. యెహోవా నా ప్రభువా, యెహోవా నా ప్రభువా, నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి 21వ వచనం, నీ వాక్కును బట్టి నీకు ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను నీ దాసుడునగు నాకు దీనిని తెలియజేసితివి. దేవుని స్తోత్రం చెబుదాం ఒకసారి. హల్లెలూయా. దావీదు భక్తుడు తన జీవితంలో ఒకానొక సమయంలో ఉన్నప్పుడు పలికిన మాటలు ఇవి. ఏ సమయం అంటే తను రాజ్యానికి వచ్చిన తర్వాత, పరిపాలన స్వీకరించిన తర్వాత, అనేకమైన ఆశీర్వాదాలు దేవుని నుండి పొందుకుంటున్న ఆ తరుణంలో దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థిస్తున్నాడు, ప్రాధేయపడుతున్నాడు, మనవి చేసుకుంటున్నాడు. దేవుని కొరకు ఒక మందిరం కట్టాలని, ఆయన నామమహిమార్థం ఒక మందిరం కట్టాలని దావీదు మహారాజు ఆశించాడు. అయితే దేవుడు అన్నాడు, దావీదు, అది నీ కొడుకు ద్వారా జరుగుద్దులే, సొలొమోను ద్వారా కార్యం జరుగుద్ది. నీవైతే మందిరానికి కావలసిన సమస్తాన్ని సిద్ధపరిచావు, కానీ అంత గొప్ప మందిరం కట్టే అవకాశం మాత్రం నీ కుమారుడికి నేను ఇవ్వబోతున్నాను, సొలొమోను ఆ మందిరం కడతాడని దేవుడు చెప్పగానే దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో చాలా చక్కని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఈ 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో దావీదు గారు చేసిన ప్రార్థన మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. ప్రార్థన అంటే మనకు తెలియని భాషలో ఏదేదో పలకటం కాదు. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం, దేవునితో సంభాషించడం, ఆయనతో ముచ్చటించడం. మన మనస్సుల్లో ఏమైతే ఉందో, మన హృదయంలో ఎలాంటి ఆలోచనలు అయితే ఉన్నాయో వాటిని దేవుని సన్నిధికి వచ్చి కృమ్మరించి ఆయన సన్నిధిలో చెప్పడమే ప్రార్థన. ప్రార్థన అనేది దేవునితో మాట్లాడడం, ఆయనతో సంభాషించడం. కొంతమంది తెలియక అనుకుంటారు ప్రార్థన అంటే కాగితాల మీద రాసి చదువుకునేది అనుకుని ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటారు. కొంతమంది దావీదుల దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు ప్రార్థనలు చేయలే, కొంచెం పేపర్ మీద రాసిచ్చాను, రోజు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం చదువుకుంటామని అంటారు చాలామంది. ఒకవేళ ప్రభు అంటే ఎవరో తెలియక అదే మొదటిసారి వచ్చి ప్రార్థించడం అంటే ఏంటో తెలియని వారు అడిగితే ఆ తర్వాత సంగతి. కానీ కొంతమంది ఏళ్ల తరబడి దేవుని మందిరానికి వస్తున్నా ప్రార్థన చేయను బ్రదర్ అంటే, నాకు రాదండి ప్రార్థన. మరి ఏం వస్తుందండి నీకు? భార్య మీద ఎగరడం వస్తుంది కొత్త పెద్ద కదా, భయంకరంగా భార్యను తిట్టడం వస్తుంది, దానికి పెద్ద ట్రైనింగ్ అక్కర్లా. భర్తను తిట్టాలంటే కొంతమంది ట్రైనింగ్ అక్కర్లా. యవనస్తులు ఉంటారు కొంతమంది, మోసయుక్తమైన మాటలు మాట్లాడుతూ అబద్ధాలు మాట్లాడడానికి ఏ ట్రైనింగ్ అక్కర్లేదు. ప్రార్థన చేయండి అనేసరికి నాకు రాదండి అంటారు చాలామంది. ప్రార్థన అంటే దేవుని సన్నిధిలో కూర్చుని నీ హృదయంలో ఏ విధమైన ఆలోచనలు ఉన్నాయో అవి దేవునితో చెప్పడం, నీ ఆలోచనలు మాటలుగా మార్చి దేవునితో మాట్లాడడం. దావీదు భక్తుడు ఇట్లాంటి ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా నా ప్రభువా అన్నాడు. అందరూ చెప్పండి ఈ మాట, యెహోవా నా ప్రభువా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్ అని. యేసు క్రీస్తు ప్రభు, అందరికీ ప్రభు అని. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, దావీదు భక్తుడు కానీ లేదా బైబిల్ గ్రంథంలో మెన్షన్ చేయబడిన గొప్ప గొప్ప భక్తులందరూ కూడా అంత ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవాలతో నింపబడ్డానికి కారణం అంటే దే హ్యాడ్ ఎ కనెక్షన్ విత్ గాడ్, ఎ పర్సనల్ ఇంటిమసీ విత్ గాడ్. దేవునితో వారికి ఒక వ్యక్తిగతమైన సంబంధాన్ని వారు ఎప్పుడు మిస్ అవ్వలేదు, వారు కలిగి ఉన్నారు. కాబట్టే ఈరోజు మనందరికీ ఒక ఆదర్శవంతమైన పరిస్థితుల్లో వారు నిలబడగలిగారు. యెహోవా నా ప్రభువా. అందరికీ ప్రభువే దేవుడు, అయితే నీకు ప్రభు అయ్యాడా అంటే దేవునితో ప్రతి ఒక్కరికి కూడా ఒక వ్యక్తిగతమైన సంబంధం, ఒక వ్యక్తిగతమైన అవినాభావ సంబంధం. యెహోవా నా ప్రభువా నా దేవా అనే మాట ఈరోజు మనందరం గుర్తించాలి. దావీదు జీవితం ప్రజ్వలించడానికి కారణం, నా హృదయానుసారుడని దావీదు పిలువబడ్డానికి కారణం, అతనుకున్న డబ్బును బట్టో, అతను సంపాదించిన వెండిని బట్టో, అతను కూడబెట్టిన డబ్బును బట్టో, లేకపోతే వెండి బంగారాలను బట్టో అతనికి ఆ పేరు రాలేదు. కానీ దేవునితో తనకున్న వ్యక్తిగతమైన సంబంధం. ఎక్కడ చూసినా దావీదు రాసిన కీర్తనలో ఇదే అనుభవాన్ని మనం చూస్తాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదన్నాడు. యెహోవా నాకు వెలుగును, నాకు రక్షణనే ఉన్నాడు, నేను ఎవరికి భయపడదు. యెహోవా నా బలమా, నా శృంగమా, నా కేడమా, నా శైలమా, నా సమస్తమా.
ప్రతిసారి ఈ నా అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా డేవిడ్ ఎంఫసిస్ చేస్తున్న విషయం ఏంటంటే, ఐ హ్యాడ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ ఆల్మైటీ గాడ్. దేవుడు మహోన్నతుడైనప్పటికీ కూడా, ఆయన సర్వాన్ని సృష్టించిన వాడైనప్పటికీ కూడా, దేవుడు సకలమును తన ఆధీనంలో ఉంచుకున్న గొప్పవాడైనప్పటికీ కూడా, ఆయన నీతో నాతో ఒక వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. దట్స్ గాడ్స్ సూపర్ న్యాచురల్ లవ్. ఆయన ప్రేమ వ్యక్తీకరించబడిన విధానాల్లో ఒకటి, ఆయన నీతో నాతో ఒక సంబంధాన్ని కలిగి ఉండాలని ఆయన కోరుతున్నాడు. ప్రతి దినము, ప్రతిరోజు, ప్రతి గడియ క్రీస్తు ప్రభువుతో జీవించడం, ఆయనతో సహవాసం చేయడం క్రైస్తవ జీవితానికి చాలా చాలా ఆవశ్యకం. నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలి అంటే, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే, కృపా సింహాసనాన్ని నీ ప్రార్థన తాకాలి అంటే, నీ జీవితంలో ఉండాల్సిందేంటో తెలుసా? క్రీస్తు ప్రభువుతో ఒక వ్యక్తిగత సంబంధం. ఎవరైనా మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటే, లేదా మనం ఎవరైనా ప్రేమించే వాళ్ళు ఉంటే, అది కుటుంబ సభ్యులైనా లేదంటే మరొకరు ఎవరైనా, కానీ రోజు కనీసం ఒక్కసారైనా మాట్లాడడానికి ఇష్టపడమా చెప్పండి? ఒకసారి ఏంటంటే వెసిలి గారు, ఎన్నిసార్లు అయినా మాట్లాడడానికి ఇష్టపడతామండి. ఒక తల్లి అంటే ప్రేమ ఉన్నవాడు ప్రతిరోజు తల్లికి ఏదో సమయంలో ఏం చేస్తారు చెప్పండి? ఫోన్ చేస్తారు. భార్య అంటే ప్రేమ ఉన్నవాళ్ళు రోజుకి ఒకసారి ఆమెతో మాట్లాడాలని, ఒకళ్ళు దూరంగా ఉన్నా సరే ఫోన్లో అనే సరే మాట్లాడాలనే ఆలోచన ఉంటుంది. కష్టంగా అనిపిస్తున్నాయి అంటే నువ్వు దేవునితో సహవాసంలో లేవన్నమాట. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, దేవుని కొరకు జీవించడం, సాక్ష్యాన్ని పంచుకోవడం, దేవుని వాక్యంలో కొంచెం సమయాన్ని గడపడం, వాక్యాన్ని ధ్యానించడంలో నువ్వు ఇష్టపడుతున్నావంటే నీవు దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నావు అని అర్థం. వాడికి దూరంగా ఉన్నావంటే నువ్వు దేవునితో ఏం చేయట్లేదన్నమాట, సహవాసం చేయట్లేదు. కొంతమందిని అడుగుతా ఉంటే, బాబు ఏమే ప్రార్థన చేసే రోజు అంటే, నేను ఎందుకైనా ప్రార్థన చేయడం, నా హృదయం ఎప్పుడు దేవునితో కనెక్ట్ అయిపోయే ఉంటుంది అంటారు చాలామంది కదా. వాక్యం చదివామంటే, నాకు తెలియంది ఏముందండి, బైబిల్ ఇప్పటికీ ఒకసారి చదివేసానండి మొదటి నుండి చివరి దాకా, ఇక నాకు చదవాల్సిన అవసరం లేదంటారు చాలామంది. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడడం లేదు అంటే యూ హ్యావ్ లాస్ట్ ద కనెక్షన్ విత్ గాడ్. దేవునితో ఎక్కడో సంబంధం కోల్పోయావు, ఎక్కడో పడిపోయావు, ఎక్కడో జారిపోయావు.